గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయోధ్యలో జరుగుతున్నటువంటి భవ్య మందిర నిర్మాణం, అలానే శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం బలగాలను మోహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలానే అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తామంటూ పాకిస్తాన్కు చెందినటువంటి జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటనలు చేయడం, దీనికి కొనసాగింపుగా ఖలిస్తాన్ గ్రూపుకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా మీడియా ముఖంగా పలు ప్రకటనలు చేయడం, వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. సాయుధ బలగాలను పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 13,000 మంది సాయుధ బలగాల ఆధ్వర్యంలో అక్కడ పహారా బాధ్యతల్ని అప్పగించినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను కూడా గత 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 అనుమానితుల్ని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కూడా కొంతమందితో ఇక్కడ పట్టుబడినటువంటి వ్యక్తులకు సంబంధించి కాంటాక్ట్స్ ఉన్నట్టుగా ఎన్ఐఏ కానీ అలానే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. 22వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో వీక్షించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండాలంటే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం నమ్ముతోంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు థాయిలాండ్ లాంటి దేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే విదేశీ ప్రముఖులు కూడా ఎందరో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున భద్రతని కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా కనీసం వారం నుంచి 10 రోజుల పాటు అయోధ్య పైన పూర్తి స్థాయిలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలానే రామ మందిరానికి సంబంధించినటువంటి అనేక క్రతువులు పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే అక్కడ రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా పూర్తయ్యేందుకు కావాల్సినటువంటి చర్యలు, దానికి అవసరమైనటువంటి బలగాలను కూడా ఇప్పటికే మోహరించింది. అవసరమైతే అదనపు బలగాల్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ముందుగానే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అవసరమైనా కానీ అయోధ్య దాని పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి బలగాల్ని ఉత్తరప్రదేశ్లో కొన్ని సమస్యాత్మక సున్నితమైనటువంటి ప్రదేశాల్లో కూడా ప్రత్యేక నిఘా వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 10,000కు పైగా కెమెరాలతో అయోధ్యని పూర్తిగా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. కాబట్టి దేశమే కాదు, యావత్తు ప్రపంచము ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రతువును పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి గట్టి ఏర్పాట్లను కేంద్రం చేస్తున్నట్టుగా హోంశాఖ ప్రకటించింది.